నమస్తే, నేను మీ జర్నలిస్ట్ వసంత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలు ఏదైతుందో దానిపైన తెలంగాణ రాష్ట్ర హైకోర్టు స్టే విధించింది. అంటే ఎలక్షన్ పైనే కాదు, జియో నెంబర్ 9 ఏదైతుందో ప్రభుత్వం ప్రవేశపెట్టిన బీసీ రిజర్వేషన్ 42% జియో ఏదైతుందో ఆ జియో పైన కూడా స్టే విధించింది. 4 వారాలలోగా ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలి. మరొక 2 వారాల తర్వాత ఎవరైతే పిటిషనర్లు ఉన్నారో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ 42% రిజర్వేషన్ ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా ఎవరైతే వేశారో వాళ్ళు కూడా మాకు 2 వారాల్లో మళ్ళీ కౌంటర్ దాఖలు చేయాలి గవర్నమెంట్ కి ఆపోజిట్ గా. అంటే ఇక్కడ దాదాపుగా 6 వారాల వరకు ఎన్నికలు అనేవి లేవు తెలంగాణలో. సో దీనిపైన తెలంగాణ ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్ మీద సుప్రీం కోర్టుకు వెళ్తే ఎలాంటి సవాళ్లు ఎదుర్కోబోతుంది, గతంలో ఇలాంటివి ఏదైనా జరిగిన రాష్ట్రాలు ఉన్నాయా, వాటి పరిస్థితి ఏంటి, ఒక్కసారి మనం చరిత్రలోకి వెళ్ళి చూద్దాం. 42% రిజర్వేషన్ అనేది పక్కాగా అవుతుందా అవ్వదా, ఒకవేళ సుప్రీం కోర్టుకు వెళ్తే ఎదురయ్యే సవాళ్ళు ఏంటి, దానికి సంబంధించి ఎగ్జాంపుల్ గా కొన్ని రాష్ట్రాలను కూడా మనం తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే విధంగా మహారాష్ట్రలో కూడా జరిగింది సేమ్ యాజ్ ఇట్ ఈస్. 2022 అంటే 2021-22 మధ్య కాలంలో పంచాయతీ ఎన్నికలు జరగాలి. ఈ ఎంపీటీసీ, జెడ్పీటీసీ కానీ, వార్డు మెంబర్లు కానీ, సర్పంచ్ ఎన్నికలు కానీ జరగాలి. అంటే ఇంతవరకు దాదాపుగా 3 నుంచి 4 ఏళ్ల పాటు అవుతుంది. ఇంతవరకు అక్కడ మహారాష్ట్రలో ఎన్నికలు జరగలేదు. ఆ ఎన్నికల మీద జనవరి 30వ తేదీ 31వ తేదీలోగా ఎన్నికలన్నీ జరగాలి అని చెప్పేసి దాటేయడం అనేది ఏమీ లేదు. దాని తర్వాత నెక్స్ట్ మళ్ళీ కోర్టు మరొక వాయిదా వేయడం లేదు. ఖచ్చితంగా జనవరిలోగా ఎన్నికలు జరపాలని సుప్రీం కోర్టు ఖచ్చితంగా వాళ్ళకి చెప్పిందనమాట. సో ఇక్కడ ముఖ్యంగా మహారాష్ట్రలో ఎన్నికలు ఎందుకు డిలే అనేది మనం ఒకసారి చెక్ చేసుకుంటే వాళ్ళు సరైన డేటా ఇవ్వలేదు అనేది ఇక్కడ కీలకమైన అంశం. ట్రిపుల్ టెస్ట్ నిర్వహించాలని కోర్టు కూడా ఆదేశించింది. అసలు ట్రిపుల్ టెస్ట్ అంటే ఏంటిది, ఆ ట్రిపుల్ టెస్ట్ లో ఏముంటాయి, ప్రధానమైన అంశాలు 3 అంశాలు ఏంటంటే, ఒకటి డేటా సేకరణకు సంబంధించి సామాజిక, విద్య మరియు ఆర్థిక సూచికల ఆధారంగా ప్రతి స్థానిక సంస్థకు నిర్దిష్టంగా ఓబీసీ సమాజాల వెనుకబాటుతనాన్ని ఒక ప్రత్యేకమైన కమిషన్ ద్వారా ఏర్పాటు చేయాలి. అంటే ఇక్కడ కూడా తెలంగాణలో కూడా ఒక బీసీ కమిషన్ అనేది ఏర్పాటు చేయకుండా, ఓబీసీ కమిషన్ ఏర్పాటు చేయకుండా ఆ కమిషన్ ద్వారా ఈ యొక్క కులగణన అనేది జరగలేదు అనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఇఫ్ ఇన్ కేసు ఈ రోజు కులగణన గనక ఒక కమిషన్ ద్వారా జరిపుంటే అది అయి ఉండేది. ఈ రోజు 42% రిజర్వేషన్ ఖచ్చితంగా అయ్యేది. ఎగ్జాంపుల్ మనం తమిళనాడు తీసుకుంటే, తమిళనాడులో కూడా అంబశంకర్ కమిషన్ ఏదైతే చేసిందో 69% నుంచి 70% ప్రజలు వెనుకబాటుతనానికి గురై ఉన్నారు. అంటే వెనుకబడిన తరగతుల వాళ్ళు ఉన్నారు, బీసీ, ఓబీసీలు ఉన్నారు, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నారు, ఎంబీసీ వర్గాలు ఎక్కువ ఉన్నారు అని చెప్పేసి అంబశంకర్ కమిషన్ తమిళనాడులో ఇదే విధంగా కమిషన్ ఇచ్చింది. ఆ కమిషన్ ప్రూఫ్ గా తీసుకొని ఈ రోజు తమిళనాడులో 69% రిజర్వేషన్ అనేది అమలు అవుతుంది. సో మొదటి అంశం ఏంటంటే, ఏదైతే సంస్థ ఉందో నిర్దిష్టంగా ఓబీసీ సమాజాల వెనుకబాటుతనాన్ని ప్రత్యేకంగా ఒక కమిషన్ ద్వారా స్థాపించబడాలి అనేది సుప్రీం కోర్టు ఇచ్చిన మొదటిది. ఇక రెండోది చూస్తే, స్థానిక సంస్థల ఎన్నికల స్థానాల్లో ఓబీసీలకు తగిన ప్రాతినిధ్యం లేనట్లు అంచనా వేయడం. అంటే ఇక్కడ నిజంగానే తెలంగాణలో బీసీలకు సరైన ప్రాతినిధ్యం కల్పించట్లేదు స్థానిక సంస్థల్లో. అందుకే ఈ 42% రిజర్వేషన్ మేము కల్పిస్తున్నాం, ఈ జీవోని అందుకే తీసుకొచ్చాం. నిజంగా 42% అంటే ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు అన్యాయం జరుగుతుంది అనేది చాలా క్లియర్ కట్ గా ఒక ఎవిడెన్స్ అనేది చూపించాలి రాష్ట్ర ప్రభుత్వం. ఈ ఎవిడెన్స్ చూపించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది అనుకోవచ్చు మనం. ఇక మూడోది ఏంటంటే 50% పరిమితి అనేది మనం ఒకసారి చూస్తే, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీలకు సంబంధించి మొత్తం రిజర్వేషన్లు 50 సీట్లను మించకుండా చూడటం. ఎందుకు మించకూడదు అనేది మనందరికి తెలిసిన విషయమే. ఒకవేళ మించితే ఎందుకు చేస్తున్నాం, ఒకటి ప్రధానమైన పాయింట్ ఏంటి, ఓబీసీలకు, ఎంబీసీలకు అన్యాయం జరుగుతుంది. వాళ్ళకి రాష్ట్రంలో రూరల్ ఏరియాస్ లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, వార్డు మెంబర్లు, సర్పంచ్లు ఈ యొక్క ఎన్నికల్లో వాళ్ళకి ప్రాతినిధ్యం అందట్లేదు కాబట్టి మేము 42% తీసుకొచ్చాం అనేది కోర్టుకు సబ్మిట్ చేయాలి. కానీ ఈ సబ్మిట్ చేసే డేటా ఎక్కడి నుంచి తీసుకోవాలి అంటే, ఒక కమిషన్ ఏర్పాటు చేసి ఆ కమిషన్ ద్వారా ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎవిడెన్స్ అనేది కోర్టుకు అందించాలి. అప్పుడు ఖచ్చితంగా ఈ బిల్ అనేది పాస్ అవుతుంది. పూర్తిగా అసలు రిజర్వేషన్ అమలు చేస్తే ఆ యొక్క సమస్యలు ఏమి ఉంటాయి, ఆ వివరణలు ఏముంటాయి అనేది మనందరికీ తెలిసిన విషయమే. అది కొంచెం క్లియర్ గా కోర్టు కూడా చెప్తా ఉంది ఎలాంటి సమస్యలు ఉంటాయి అనేది. ఈ సమస్యలను కౌంటర్ చేస్తూ ఈ సమస్యలకు కొంచెం ఇది కరెక్ట్ కాదు, ఇది నిజమని చెప్పగలగాలి రాష్ట్ర ప్రభుత్వం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒకసారి ఇప్పుడు మహారాష్ట్ర గురించి తెలుసుకున్నాం. మహారాష్ట్రలో ప్రధానమైన అంశాలు 3. ఒకటి కమిషన్ ద్వారా డేటాను ఇవ్వాలి, రెండోది వెనుకబాటుతనానికి గురవుతున్నారు అనేది ప్రూఫ్ చూపించాలి, 50% పెంచకూడదు అనేది మహారాష్ట్ర విషయంలో సుప్రీంకోర్టు చెప్పింది. ఇక తమిళనాడులో మరి అందరూ అనుకోవచ్చు, తమిళనాడులో దాదాపుగా 69% రిజర్వేషన్లు అమలవుతున్నాయి కదా, దానికి ఎందుకు ఇస్తున్నారు, తమిళనాడుకే ఎందుకు ఆ ప్రాముఖ్యత అంటే, వాళ్ళు కొట్లాడారు. అంటే కొన్ని ప్రధానమైన అంశాలపైన వాళ్ళు కొట్లాడారు. అంబశంకర్ కమిషన్ ఏర్పాటు చేసి, ఇక్కడ చూద్దాం, ఏఐడిఎంకే ముఖ్యమంత్రి ఎంజి రామచంద్రన్ ఎవరైతే ఉన్నారో ఎన్నికల నష్టాల తర్వాత క్రిమిలేయర్ని రద్దు చేసి బీసీ కోటాను 50% పెంచారు. అంటే అప్పటికి మొత్తం 68% రిజర్వేషన్ అనేది చేరింది అనమాట. ఇది సుప్రీంకోర్టు సవాళ్ళను ఎదుర్కొంది కూడా. ముఖ్యంగా 50% మించొద్దు అనేది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్. ఎవరైతే ఎంజి రామచంద్రన్ చేశారో ఆయన చేసింది
మొత్తం రిజర్వేషన్ 68% అయినాయి. సుప్రీంకోర్టును సవాల్ చేశారు వీళ్ళు. దీని ఫలితంగా అంబశంకర్ కమిషన్ ఏం చెప్తుంది? బీసీలు 67% జనాభాను కలిగి ఉన్నారని నిర్ధారించింది. పూర్తిగా 67% బీసీలు తమిళనాడులో ఉన్నారని అంబశంకర్ కమిషన్ చెప్పింది. అలాంటి కమిషన్ తెలంగాణలో లేకపోవడమే ఈ రోజు రాష్ట్ర హైకోర్టు జీవో నంబర్ 9 పైన స్టే విధించడం అనేది ముఖ్యమైన కారణం అనమాట. డిఎంకే ప్రభుత్వం 50% బీసీ కోటను, 30% ఇతర వెనుకబాటు తరగతులు అంటే ఓబీసీస్, వాళ్ళతో పాటు 20% ఎంబీసీలు అంటే ఇవన్నీ ఎన్ని వర్గాలు ఉన్నా 106 ఇతర సమూహాలతో సహా అంటే మరొక 106 తరగతులు ఏవైతున్నాయో వాళ్ళందరూ కూడా ఇందులో కలిపి అంటే ఇక్కడ 30%, మరొక దగ్గర మనం చూస్తే దాదాపుగా 20%, 30%, 50% ఉంటే మరొక 106 తరగతులు ఏవైతున్నాయో వాళ్ళందరూ కూడా బీసీలోకి వస్తున్నారు. వాళ్ళంతా కూడా వెనుకబాటుతనానికి గురవుతున్నారు. వాళ్ళందరికీ రిజర్వేషన్ ఫలాలు అందట్లేదు అని చెప్పేసి తమిళనాడు ప్రభుత్వం వాదించింది అనమాట. అప్పుడు ఇక్కడ డిఎంకే ప్రభుత్వం 50% బీసీ కోటాను, 30% ఇతర వెనుకబాటు తరగతులు ఇక్కడ చాలా క్లియర్ గా చెప్తుంది. రైట్. 1990 ఒకసారి చెక్ చేస్తే మద్రాస్ హైకోర్టు ఎస్సీ ఎస్టీ కోటాలను విడదీసిన తీర్మానం తర్వాత ఎస్టీలకు 1% కేటాయించబడింది. అంటే తమిళనాడులో చాలా ఎస్టీలు చాలా తక్కువ ఉన్నారు. ఇక్కడ 69% నిర్మాణ చారిత్రక కుల ఆధారిత అసమానతలను పరిష్కరించడానికి రూపొందించబడింది. సో దానికోసం అని చెప్పేసి వాళ్ళు దాదాపుగా 69% రిజర్వేషన్ ఫలాలను ఈ రోజు అందుకుంటున్నారు తమిళనాడు ప్రభుత్వం. అంటే అప్పుడు చాలా క్లియర్ గా మాట్లాడుకోవాలంటే ఇక్కడ తమిళనాడు ప్రభుత్వం ఏం చేసిందంటే నవమ షెడ్యూల్ అంటే 1951లో మొదటి సవరణ ద్వారా చేర్చబడింది. ఆర్టికల్ 31B కింద జాబితా చేయబడిన చట్టాలను న్యాయ సమీక్ష నుండి రక్షిస్తుంది అనమాట. అంటే ఇక్కడ ఆర్టికల్ 31B అనేది చాలా ఇంపార్టెంట్. ఒక ట్రిబ్యునల్ గానీ లేదంటే కోర్టులు గానీ ఎవరు ఆదేశాలు జారీ చేసినా సరే దీనికి ఒక చట్టబద్ధత అనేది ఉంది. తమిళనాడు ప్రభుత్వం చట్టబద్ధత కల్పించుకుంది బీసీ రిజర్వేషన్ల కోసం. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చట్టబద్ధత కల్పించుకుందా అంటే లేదు. ఇక్కడ చట్టబద్ధత దేని ద్వారా వచ్చింది? 9th షెడ్యూల్ లో జాయిన్ చేయడం ద్వారా 69% రిజర్వేషన్ ఫలాలు అనేవి తమిళనాడు ప్రజలు అందుకుంటున్నారు ఈ రోజు. అంటే కేవలం ఇక్కడ విద్యా వైద్యాల్లోనే కాదు, రిజర్వేషన్ ప్రతి దాంట్లో మిగతా వాటిలో కూడా వాళ్ళు అందుకుంటున్నారు. సో ఇది ముఖ్యమైన అంశం. అంటే ఎవరు కూడా దాన్ని రద్దు చేయలేరు అన్నట్లుగా జయలలిత ప్రభుత్వం చాలా స్ట్రాంగ్ గా ముందుకు తీసుకొచ్చింది రిజర్వేషన్లని. అంటే అఫ్ కోర్స్ అక్కడ ఎవరైతే కొంతమంది అడ్వకేట్లు ఉన్నారో ఆ అడ్వకేట్లు ఇది కరెక్ట్ కాదు, 69% రిజర్వేషన్ కాదు అనుకున్నప్పుడు వాళ్ళ మీద అనేకమైన దాడులు కూడా జరిగినాయి. అంటే నిజంగానే బీసీ సమాజం చేసిందా, తమిళనాడు ప్రభుత్వం చేసిందా అనేది సెకండరీ. కానీ నిజంగానే 70% మంది ప్రజలు వెనుకబాటు సమాజానికి చెందిన వాళ్ళు, వెనుకబడిన తరగతులకు చెందిన వాళ్ళు ఉన్నారు, బీసీ వర్గాలకు చెందిన వాళ్ళు ఉన్నారు అనేది తమిళనాడు ప్రభుత్వం నమ్మింది. దానికోసం సెంట్రల్ గవర్నమెంట్ తో కొట్లాడింది. దానికోసం కాంగ్రెస్ గవర్నమెంట్ ని ఎట్లయితేనే ఒప్పించుకున్నారు. సుప్రీం కోర్టులో కూడా ఇది పాస్ అయిందనమాట. ఇంద్రసాహాని కేసు తీసుకున్నా సరే యాజ్ యూజువల్ ఇంద్రసాహాని కేసులో అలాగే పంచాయతీరాజ్ చట్టం ఏం చెప్తుంది? 50% మించొద్దని చెప్తున్నారు. కానీ ఇక్కడ మించడానికి ఛాన్స్ ఉందా అంటే డెఫినెట్లీ ఉంది. ఎప్పుడు ఛాన్స్ ఉంటుంది అంటే తెలంగాణ సమాజంలో బీసీలు దాదాపుగా 56.36% మంది ఉన్న బీసీలకు అన్యాయం జరుగుతుంది. వీళ్లకు చట్టసభల్లో గానీ లేదంటే స్థానిక సంస్థల్లో గానీ ప్రధానమైన ప్రాతినిధ్యం వహించలేకపోతున్నారు. 56 నుంచి 57% మంది ఉన్న బీసీలు ఈ రోజు స్థానిక సంస్థల్లో పార్టిసిపేట్ చేయడానికి వాళ్ళకి అవకాశాలు లేకుండా పోతున్నాయి. ఒకవేళ వాళ్ళు పార్టిసిపేట్ చేయాలంటే ఓసీ కేటగిరీ అంటే ఓపెన్ కేటగిరీకి సంబంధించిన స్థానాల్లో నిలబడాల్సి వస్తుంది. ఇదే విషయం చూసుకుంటే ఒక మహారాష్ట్రలోనే 34,000 స్థానాల్లో గందరగోళ పరిస్థితులు. అంటే ఈ రిజర్వేషన్ పట్లనే, ఈ రిజర్వేషన్ల గురించి ఇప్పుడు తెలంగాణ సమాజంలో కూడా అదే తలెత్తింది. అంటే ఇక్కడ మరొక కీలకమైన అంశం ఏంటంటే ఒకవేళ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కనుక ఇవన్నీ కాదని రాష్ట్ర హైకోర్టులో స్టే ఉంది, 9th షెడ్యూల్ మీద స్టే ఉంది, ఎలక్షన్స్ మీద కూడా స్టే ఉంది షెడ్యూల్ పైన. ఈ రెండింటి మీద స్టే ఉన్నాయి కాబట్టి సుప్రీం కోర్టుకి వెళ్తే స్పెషల్ లీవ్ పిటిషన్ అక్కడ కనుక పెడితే అంటే ఏదైతే తమిళనాడు గవర్నమెంట్ జయలలిత స్పెషల్ లీవ్ పిటిషన్ పెట్టిందో అలాంటి పిటిషన్ కనుక పెడితే కొన్ని అంశాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇక్కడ ఏంటి అది డిస్మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకు? మీ రాష్ట్ర హైకోర్టులో కేసు నడుస్తుంది కాబట్టి మీరు హైకోర్టులో తేల్చుకోండి అని చెప్పొచ్చు. ఎందుకు అవకాశం ఉందంటే గతంలో ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా సుప్రీం కోర్టుకి వెళ్ళారో అంటే హైకోర్టులో కేసు నడుస్తున్నా సరే ఎలక్షన్ పైన బీసీ రిజర్వేషన్ పైన కేసు నడుస్తున్నప్పుడు సుప్రీం కోర్టుకి వెళ్తే సుప్రీం కోర్టు ఏం చెప్పింది? ఆ రాష్ట్ర హైకోర్టులో ఏదైతే కేసు నడుస్తుందో ఆ కేసుకి మేము స్టే ఇవ్వము, మీ రాష్ట్ర హైకోర్టే స్టే ఇవ్వనప్పుడు సుప్రీం కోర్టు స్టే ఎందుకు ఇస్తుందని చెప్పారు పిటిషనర్లకి. సో ఇదే విధంగా ఒకవేళ ఇప్పుడు స్టే వచ్చింది కాబట్టి గవర్నమెంట్ వెళ్తే ఏం జరుగుతుంది? ఇమీడియట్ గా డిస్మిస్ చేయొచ్చు. లేదంటే గవర్నమెంట్ కొన్ని స్ట్రాంగ్ పాయింట్స్ ఏవైతే చెప్పిందో ఆ స్ట్రాంగ్ పాయింట్స్ ని పరిగణలోకి తీసుకొని బీసీలు అన్యాయం అయిపోతున్నారు, బీసీలకు ఇట్లా న్యాయం జరగట్లేదు, స్థానిక సంస్థలో బీసీలు అన్యాయాన్ని ఎదుర్కొంటున్నారు అని చెప్పేసి స్ట్రాంగ్ పాయింట్స్ చెప్పగలిగితే ఈ కేసును సుప్రీం కోర్టులో కొంచెం ప్రొలాంగ్ చేసే అవకాశం ఉంది, సుప్రీం కోర్టు తీసుకునే అవకాశం ఉంది, దీనిపైన యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. మరొక అంశం ఏంటంటే హైకోర్టుకి సుప్రీం కోర్టు ఆర్డర్ కూడా చేయమని ఈ కేసుని ఇమీడియట్ గా వితిన్ 2 months లోనో వితిన్ 2.5-3 months లోనో ఈ కేసు క్లోజ్ చేయండి, దానిపైన ఒక క్లియర్ గా ఒక జడ్జిమెంట్ ఇవ్వండి అని చెప్పేసి సుప్రీం కోర్టు కొన్ని సూచనలు రాష్ట్ర
రాష్ట్ర హైకోర్టుకి ఇచ్చే అవకాశం కూడా ఉంది. అండ్ ఫైనల్లీ ఓబీసీలను ఎంబీసీలను వదిలేసి ఎస్సీ ఎస్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు ఎలక్షన్ కండక్ట్ చేసుకోవచ్చు అనే అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకుని గైడ్ లైన్ కూడా ఇవ్వచ్చు సుప్రీంకోర్టు. సో ఓవరాల్ గా ఇప్పుడున్న బీసీ రిజర్వేషన్ పట్ల సుప్రీంకోర్టు ఏ విధంగా వ్యవహరించే అవకాశం ఉంది అనేది కూడా క్లియర్ గా మనం చర్చించుకున్నాం. సో ఓవరాల్ గా ఈ బీసీ రిజర్వేషన్ల గురించి కానీ షెడ్యూల్ 9 కి సంబంధించింది కానీ లేదంటే జీవో నెంబర్ 9 గురించి కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. మహారాష్ట్రలో ఇదే విధంగా ఎన్నికలు ఆగిపోయినాయి. ఇవాళ తమిళనాడులో 69% రిజర్వేషన్లు కొనసాగుతున్నాయి. అంటే దీనికి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ప్రత్యేకంగా దానికోసం ఒక డ్రైవ్ ఏర్పాటు చేశారు తమిళనాడులో. ఇప్పుడు మహారాష్ట్ర తెలంగాణ రెండు ఒకేలాగా కొనసాగుతున్నాయి. ఈ కేసులు ఏ విధంగా ముడిపడతాయి, ఈ కేసులు ఏ విధంగా ముందుకెళ్తాయి, సో సుప్రీంకోర్టు ఏం చెప్పబోతుంది అనేది మీకు తెలుసుంటే ఖచ్చితంగా మీ యొక్క అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి.